మాధవి, లక్ష్మి, రజిత. ऐसे हाय స్వాతి, వరలక్ష్మి, మాన్స, స్వప్న, భవాని, సంధ్య, అరుణ. కదిలిస్తే కింద పడేటట్టున్నాయి. విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. ఓం శాంతి మాట్లాడిగా అయిపోద్ది. నా పేరు వరలక్ష్మి. నేను నగర్లో ఉంటాను. సరదాగా సో మేము ఒక 10 years ఇప్పుడు మన 10 కంప్లీట్ అయ్యి 17 years అవుతుంది. అప్పుడు మేము మాట్లాడే వాయిస్ వేరుగా ఉంటుంది, ఇప్పుడు మాట్లాడే వాయిస్ వేరుగా ఉంటుంది. కాబట్టి సో ఇప్పుడు మా నవీన్ సింగ్ ఏం చేస్తారంటే గర్ల్స్లో ఉంచి ఒకరు మాట్లాడతారు. ఆ వాయిస్ ఎవరికి అనేది కరెక్ట్ గెస్ట్ చేయగలుగుతారు లేదా అనేది చూద్దామని గేమ్. అందువల్ల ఇప్పుడు ఏంటి కదా గట్టిగా అంట. అనిల్ కాదు. నెక్స్ట్ అల్మసోడ్ కాదు, బరంపేట. సరే నెక్స్ట్ గర్ల్స్. హలో లక్ష్మి. నేను ఇక్కడనే ఉన్నానే. నేను ఇక్కడనే. అక్కడ చూడు ఇలాగా చూసేది. స్వామి Yes, done. మేడం వస్తున్నారు. మాధవి మైక్ తీసుకుని స్టార్టింగ్ ఎంట్రన్స్ అట్లా లాంగ్ ఎందుకే 50-60 seconds ఉండాలి. గర్ల్స్ ఎవరు సాంగ్స్ రావా? సతీష్ కొంచెం పైకి పెట్టా. ఎవరన్నా జూమ్ అవుట్ చెయ్యి అమ్మాయికి. సెట్ చేస్తావా? వీడియో సెట్ చేసి మాకు పంపిస్తావా? మేము తీయాల్సిన అవసరం లేదు. తీసుకోర్రి, చేతులు ఖాళీ ఉంటాయి. ఇప్పటి సంతోషం కోసం పేపర్ రాశారు కదా, పేపర్ బుక్ ఏదో
ఈ రూట్ నాకు సెట్ అవ్వలేదు, నేను ఇంకో రూట్ కన్నా పర్వాలి అని చెప్పి మిమ్మల్ని మీరు మార్చుకోవాలి. మీ మైండ్ సెట్ అలా మార్చుకున్న వాళ్ళే మైండ్ సెట్ గ్రోత్ ఉన్న వాళ్ళకి అభివృద్ధి ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా నాకు చదువు రాదు, నాకు గవర్నమెంట్ జాబ్ లేదు, నేను చాలా తక్కువ సంపాదిత ఉన్నా అని భగవంతుడు మిమ్మల్ని ఆయురారోగ్యాలతో మంచి స్థితిలో మిమ్మల్ని చూస్తూ చల్లగా ఉండాలని, చిరకాలం ఉండాలని ఆశీర్వదిస్తూ ముగిస్తుంది. విద్యార్థులందరికీ కూడా శుభాశిస్సులు. ముందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి విద్యార్థులకు ధన్యవాదాలు. తర్వాత చాలా సంతోషంగా ఉంది. 15 సంవత్సరాల తర్వాత మన అందరినీ చూడటము. మేమైతే మధ్య మధ్యలో ఇట్లా అన్ని బ్యాచ్ రావడం గెట్ టుగెదర్ పెట్టుకుంటే మేము కలుస్తూ ఉన్నాం. కాకపోతే మిమ్మల్ని కలవడం అనేటటువంటి మీరు పెట్టినప్పుడే అది అవకాశం వస్తుంది. కొంతమంది ఊర్లో ఉండే వాళ్ళు ఉన్నారు, నేను బలంపేటలోనే ఉంటాను. టీచర్ వాళ్ళు అంటే వేరే వేరే ఊర్లలో ఉంటారు, అప్పుడప్పుడు వచ్చి కలవచ్చు. సంతోష టీచర్ మంచి విషయాలు చెప్పారు, జీవిత సత్యాలు. మీరంతా జీవితంలో దాదాపుగా సగం జీవితంలో స్థిరపడిపోయిండ్రు. అట్లా మనం ముందుకు పోవాలంటే అటువంటి మంచి విషయాలు ఉండాలనేది. తర్వాత నేను అభివృద్ధి పీరియడ్ ఉండేది లంచ్ తర్వాత. చాలామంది అసలు లంచ్ తర్వాత లేట్కి వచ్చేదండి. వేరే టీచర్ వాళ్ళు ఉంటే రాకేదండి అని చెప్పేసారు. నేను క్లాస్కి అసలు రానియకుండా ఉండేదాన్ని. అది ఎవరు మరి ఆ జ్ఞాపకాలు ఎవరికి గుర్తులేదు, చెప్పలేదు. తర్వాత సిక్స్త్ పీరియడ్ కాదు, టీచరే గుర్తుండేది. నేను తర్వాత టీచర్ వచ్చేది కాదు, నేను వెళ్ళుకుంటే కానీ నేను వచ్చి నిలబడి నేను క్లాస్లో కాదని మీకు చెప్పాను. అదే వెంటనే టీచర్ టీచర్స్ ఒకరికి వెళ్ళారు అని చెప్పేసి అని చెప్తుంది. అట్లా మంచిగా చాలా మంది చెప్తుంటే కూడా దాంట్లో మీ ఎడ్యుకేషన్ కూడా డిగ్రీ అట్లా చేసి ఉన్నారు, మంచి జీవితంలో స్థిరపడిపోయినారు. మీరు ఇంకా ముందు మంచి భవిష్యత్తు, మీ భవిష్యత్తు బంగారమై కావాలని, మంచిగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. వేదికను అలంకరించిన సోదరి మరళీధర్, సమలత టీచర్ గారికి, ఇంద్ర టీచర్ గారికి నా యొక్క నమస్కారాలు. మరియు నా ప్రియమైన విద్యార్థులందరికీ నా యొక్క ఆశీస్సులు. ఫస్ట్ మీకు అందరికీ ఒక బిగ్ థ్యాంక్ యూరా, మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు. మీరు గెట్ టుగెదర్, మీరందరూ గెట్ టుగెదర్ మీరు కలిస్తే సరిపోతుంది యాక్చువల్గా, కానీ మమ్మల్ని కూడా ఇన్వైట్ చేశారు. ఎందుకంటే మాకు ఒక అవకాశం ఇచ్చారు. మళ్ళీ చూడండి టీచర్ మాకు ఒక పరీక్ష పెట్టిరు అన్నమాట, మమ్మల్ని గుర్తుపడతారా లేదా మేము అట్లున్నారు. అంత చేంజ్ వచ్చేసింది. అమ్మాయిలు ఓకే, అమ్మాయిలు సేమ్ అట్లాగే ఉన్నట్టు అనిపిస్తుంది, కానీ మా అబ్బాయిలో చాలా చేంజ్ కనిపిస్తుంది. కానీ చాలా హ్యాపీగా ఉంది ఇన్ని సంవత్సరాల. కాకపోతే మీది ఒక పెద్ద బ్యాచ్ కాబట్టి అందరు రాలేదు. సరే, అందరి ఎవరి బిజీ జీవితాలు వాళ్ళది కదా, ఎవరి బిజీ జీవితాలు వాళ్ళది. నేను కూడా మీకు తొందరగానే వచ్చి కలుస్తా అనుకున్నా, నా బిజీ కూడా అదే. పాపం సంధ్య ఫోన్ చేసినప్పుడు కూడా అసలు వెళ్ళగలనా లేదా అనుకున్నా. ఎలాగైనా హాఫ్ అన్ అవర్ అయినా రండి మేడం అన్నది అమ్మాయి. మా ఇంట్లో ఏమవుతుందంటే మరి మన బడంపేట పిల్లలే 2003లో నవంబర్లో నేను ఇక్కడికి వచ్చాను, బడంపేటకి వచ్చిన 2003 నవంబర్. అంటే ఎంత అయింది ఇప్పటికి? 22 ఇయర్స్, 22 సంవత్సరాల కింద బడంపేటకి వచ్చిన నేను. అంటే 2004లో మళ్ళీ 10th అయిపోయింది, మురళి వాళ్ళ బ్యాచ్. తర్వాత బ్యాచ్ శ్రీకాంత్ వాళ్ళ బ్యాచ్, నెక్స్ట్ బ్యాచ్, నెక్స్ట్ అందరూ గెట్టుగెదర్. మా ఇంట్లో ఎప్పుడు చూసినా పడైపోయి పోతారు కరెక్ట్ మాట్లాడి, ఎప్పుడు చూసినా పడైపోతే పోతా వాళ్ళు. ఏం చేయాలి, పిల్లలు తెలుస్తుంది. బోడుపల్లి పిల్లలు ఒక 2 బ్యాచ్ల పిల్లలు చేసి అలా నేను 13 ఇయర్స్ చేసిన బోడుపల్ల. మన దగ్గర 7.5, ఇక్కడ 7.5 ఇయర్స్, ఆడ 13 సంవత్సరాలు బోడుపల్లి. ఆ బ్యాచ్ పిల్లలు ఇంకా పెద్ద కాలేదు కదా, మీ అంత కాలేదు వాళ్ళు ఇంకా. సో ఒకటే, మీరు ఎప్పుడు చూసినా మా ఇది కూడా పెడుతున్నావా? లాస్ట్ ఎండింగ్ తెలవాలిగా. కావాలా? పెట్టడం లేదా